బిల్లుపై రాజకీయ వేడి నిరంతరంగా పెరుగుతోంది. కాగా ఈ రోజు లోక్సభలో మోదీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టనుంది. మైనారిటీ మంత్రి కిరణ్ రిజిజు ఈ బిల్లును ఉదయం 12 గంటలకు సభలో ప్రవేశపెట్టనున్నారు. ఓవైపు ఈ బిల్లును ఆమోదించేందుకు ఎన్డీఏ అన్ని విధాలా ప్రయత్నిస్తుండగా మరోవైపు విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. 1995 నాటి వక్ఫ్ చట్టాన్ని ప్రభుత్వం సవరించనుంది. కొత్త బిల్లులో ప్రభుత్వం అనేక సవరణలు చేయవచ్చు. వక్ఫ్ బోర్డులో సంస్కరణలకు సంబంధించిన ప్రభుత్వ బిల్లు కాపీని విడుదల చేశారు. వక్ఫ్కు సంబంధించిన 2 బిల్లులను ప్రభుత్వం పార్లమెంట్లో తీసుకురానుంది. ముస్లిం వక్ఫ్ చట్టం 1923 బిల్లు ద్వారా రద్దు చేయబడుతుంది. రెండో బిల్లు ద్వారా వక్ఫ్ చట్టం 1995లో ముఖ్యమైన సవరణలు చేయనున్నారు. సవరణల బిల్లు 2024 ద్వారా ప్రభుత్వం 44 సవరణలు చేయబోతోంది. వక్ఫ్ ఆస్తుల నిర్వహణ మెరుగ్గా ఉండడమే ఈ బిల్లును తీసుకురావడం యొక్క ప్రధాన ఉద్దేశంగా ప్రభుత్వం చెబుతోంది. ఈ బిల్లుతో ప్రభుత్వం మహిళలకు సరైన ప్రాతినిధ్యం కల్పిస్తుంది. సెంట్రల్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో 2 మహిళలు ఉండడం తప్పనిసరి. వక్ఫ్ నమోదు ప్రక్రియ సెంట్రల్ పోర్టల్ డేటాబేస్ ద్వారా క్రమబద్ధీకరించబడుతుంది. దీంతో పాటుగా 2 సభ్యులతో ట్రిబ్యునల్ నిర్మాణంలో సంస్కరణ, ట్రిబ్యునల్ ఆదేశాలపై హైకోర్టులో అప్పీల్ చేయడానికి 90 రోజుల వ్యవధి కూడా ఉంటుంది. ఇందులో వక్ఫ్ చట్టం 1995లోని సెక్షన్ 40 తొలగించబడుతుంది. దీని ప్రకారం వక్ఫ్ బోర్డుకి ఏదైనా ఆస్తిని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించే హక్కు ఉంటుంది. వక్ఫ్ చట్టం 1995 ఇంటిగ్రేటెడ్ వక్ఫ్ నిర్వహణ సాధికారత, సమర్థత, అభివృద్ధి చట్టం 1995గా పేరుగా మార్చబడుతుంది. సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లింలు, ముస్లిమేతరులకు సరైన ప్రాతినిధ్యం ఉంటుంది. ఈ చట్టం ముస్లిం వర్గాల్లోని ఇతర వెనుకబడిన తరగతులను ప్రభావితం చేస్తుంది. షియా, సున్నీ, బోహ్రా, ఆగాఖాన్లకు ప్రాతినిధ్యం కల్పించబడుతుంది. Projected at 7.2%.